హలో ఫ్రెండ్స్. ఆద్య, జానకి, రఘురామ్ అందరూ గార్డెన్లో నిల్చొని ఉంటారు. అప్పుడు రఘురామ్ ఆద్యతో ఇలా అంటూ ఉంటాడు, ఈ పెద్దనాన్ని పెద్దమ్మని వదిలేసి వెళ్ళిపోతున్నావు అన్నమాట అని అంటే ఆద్య బాధగా చూస్తుంది. అప్పుడు నీకేమన్నా చేద్దాం అనుకున్నానమ్మా నేను, కానీ ఆ అవకాశం నాకు రాలేదు అని రఘురామ్ అంటాడు. అంటే ఆద్య అంటుంది, కన్న బిడ్డలా చూసుకున్నారు, ఇంకేం కావాలి పెదనాన్న అని అంటుంది. అప్పుడు రఘురామ్ ఆద్య తలపై చేపెట్టి, నువ్వు ఎక్కడున్నా బాగుండాలమ్మా, బాగుండాలి అని అంటూ ఉంటాడు. అనేసరికి అప్పుడు ఆద్య పెదనాన్న అంటూ రఘురామ్ని ఏడుస్తూ హగ్ చేసుకుంటుంది. అప్పుడు జానకి కూడా ఆద్యతోటి, అమ్మ ఆద్య ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయావు కదా అని మమ్మల్ని మర్చిపోకమ్మా, అప్పుడు మా కోసమైనా అప్పుడప్పుడు వస్తూ ఉండమ్మా, వస్తావు కదూ అని ఏడుస్తూ బాధగా తల మీద చేపెట్టి అంటుంటే, తప్పకుండా వస్తాను పెద్దమ్మ అంటూ జానకిని కూడా హగ్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది. మరి తర్వాత ఏం జరగనుంది, వీళ్ళు వెళ్తారా లేదా అనేది ఎపిసోడ్లో చూద్దాం ఫ్రెండ్స్. మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.